జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఈ వార్త నిన్నటి నుంచి వినపడుతోంది. దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే నిన్నటి వరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే ప్రచారం చేస్తూ వచ్చింది. నిన్న మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించిన శంకర్ గౌడ్ గారు, రాజలింగం గారు తదితరులు కిషన్ రెడ్డి గారిని కలిసి మా మద్దతు మీకు ఇస్తామని అక్కడ ప్రకటించారు. సో ఇవాల్టి నుంచి జనసేన పార్టీ జెండాలు కూడా ప్రచారంలో కనపడబోతున్నాయి. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారు అన్నదైతే అధికారికంగా సమాచారం లేదు, కానీ అసలు రావాలా వద్దా అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. నిజంగా ఆయన వస్తే బీజేపీకి గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఆయన వచ్చినా గెలవనప్పుడు ఆయన రావాల్సిన అవసరం ఉందా? ఈ అంశాలు మనం ఒక్కసారి చూస్తే కనుక జూబ్లీ హిల్స్లో ఇవాళ పోటీ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగానే నడుస్తోంది. ఎక్కడా కూడా బీజేపీ సోయి కూడా కనపడట్లేదు. బీజేపీ థర్డ్ ప్లేస్కే తప్ప సెకండ్ ప్లేస్కి వచ్చే పరిస్థితి కూడా ఇక్కడ ఎక్కడా కనపడట్లా. ఎందుకు అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, చాలా గట్టి ప్రయత్నమే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తుందంటే ముస్లిం ఓట్లు 90,000 ఉంటే ఆ 90,000 ముస్లిం ఓట్లను ఆకట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మహమ్మద్ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నారు, ఎంఐఎం పోటీ పెట్టట్లా. ఈ రకంగా 90,000 ఓట్లకు వాళ్ళు గాలం వేశారు. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు సినీ కార్మికులకు సంబంధించి మొన్న సమావేశం పెట్టి ఇక్కడ సినీ కార్మికులకు ఏ సినిమా టికెట్ రేటు పెరిగినా అందులో 20% సినీ కార్మికులకు ఇవ్వాలి అన్న ఒక నిబంధన పెట్టి దానికి అధికారికంగా ఉత్తర్వులు కూడా రేవంత్ రెడ్డి గారు జారీ చేశారు. అంటే ఒక 25 ఓట్లు, 90,000 ఓట్లు 25,000 ఓట్లని గంపగుత్తగా పొందటానికి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ప్రయత్నం చేసిందని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కమ్మ సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆంధ్ర నుంచి వచ్చిన కొంతమంది కావచ్చు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళని ఆకట్టుకోవటానికి ఇక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతాం, ఇది ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం చేస్తాం, ఎన్టీఆర్ చౌరస్తాగా చెప్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఇక 4వ అంశము కమ్మ వర్గానితో స్పెషల్గా భేటీ అయ్యారు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. సో అక్కడ భేటీ అయ్యి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే ఒకవేళ గెలిపిస్తే కనుక ఎమ్మెల్సీ ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకళ్ళని ఎమ్మెల్సీగా మేము చేస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఎక్కడ అవకాశాలు వదలకుండా కాంగ్రెస్ పార్టీ బీభత్సంగా వర్కౌట్ చేస్తూ వస్తోంది. ఇక కీలకమైనది 5వది ఏంటంటే బీసీలకు 42% సీట్లు ఇవ్వాలి అనేది ప్రధానంగా ప్రతిపాదించింది. అది ఇంకా ఆమోదానికి నోచుకోలేదు, కోర్టుల్లో ఉంది. అయినప్పటికీ మేము బీసీల కోసం కృషి చేస్తున్నాం, అందుకే ఇక్కడ బీసీ అభ్యర్థి అయిన నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక మైనస్ ఏంటంటే ఇక్కడ ఈ అభ్యర్థి విషయంలో ఒకటి ప్లస్ యాదవ్ కావటం, బీసీ కావటం, స్థానికుడు కావటం, యంగ్ కావటం, ఇవన్నీ కూడా ప్లస్లే. బాగా చదువుకున్నాడు కాబట్టి ఇవన్నీ ప్లస్లు. కానీ వాళ్ళ నాన్నగారి బ్యాక్గ్రౌండ్ చూస్తే శ్రీశైలం యాదవ్ గారికి చిన్న శ్రీశైలం యాదవ్ అంటారు. ఆయనకు ఒక అంటే రౌడీ చరిత్ర లాంటివి కొంత ఉన్నాయి, ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాయి. అందుకే ఆయన్ని బైండ్ ఓవర్ కూడా చేసేసారు ఆల్రెడీ. అదొక్కటి తప్ప మిగతా అంతా కూడా నవీన్ కుమార్ యాదవ్ కాస్త ప్లస్గానే కనపడుతుంది. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ కనుక చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ వ్యవహారంలో ప్రధానమైన ప్లస్ అక్కడ సిట్టింగ్ స్థానము. రెండో ప్లస్ ఆయన మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో వస్తున్న ఎన్నికలు కాబట్టి సానుభూతి విపరీతంగా ఉంటుంది. దానివల్ల అదొకటి గెలిచే అవకాశం ఉంది. అలాగే ఎన్నాళ్ల నుంచో పాతుకుపోయారు కాబట్టి ఇదే 2023 కాదు, 2018లో కూడా వాళ్ళే, 2014లో కూడా వాళ్ళే. కాబట్టి పాతుకుపోయారు కాబట్టి గత మూడు టర్మ్స్గా ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక వర్గం స్పష్టంగా ఏర్పడి ఉంది. అలాగే 4వది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాగంటి సునీతకి ఓటేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కూడా ప్రధానంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోవడం కావచ్చు, హైడ్రా కూల్చివేతలు కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి దీనికంటే బీఆర్ఎస్ఏ బెటర్గా ఉంటుందేమో అన్న ఒక భావన కొంతమంది జనంలో వచ్చింది. దానివల్ల ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సో ఈ రకంగా చూస్తే బీజేపీకి ఈ 2 బలాబలాలు మనం చెప్పుకున్నాం, కానీ బీజేపీకి ఎలాంటి బలము లేదు ఇక్కడ. ఎందుకంటే కేవలం మహమ్మద్ అజరుద్దీన్ ముస్లింలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది కాబట్టి స్టాండర్డ్గా ఉండే ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో బీజేపీ, ఆ ఓటు బ్యాంకే వచ్చే అవకాశం కనపడుతుంది. 2018లో చూసుకుంటే కేవలం 8% ఓటు బ్యాంక్ వచ్చింది. 2023లో చూస్తే కనుక దాదాపుగా 26%. అంటే నిజం చెప్పాలంటే 2023లో బీజేపీ చేతులారా పోగొట్టుకుంది.
అలా కాకుండా బీజేపీ కనుక రేసులో ఉండుంటే, బండి సంజయ్ లాంటి వాళ్ళని కనుక పెట్టి ఉంటే బహుశా జూబ్లీ హిల్స్ని కైవసం చేసుకుని ఉండొచ్చు. అంత మొమెంటంలోనే 26% ఓట్లు వచ్చినాయి. అంటే ఇక ఇప్పుడు పోటీ స్పష్టంగా డిక్లేర్ అయిపోయింది. కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా? అటువంటిప్పుడు ఇంకా బీజేపీకి ఓటు వేయడం కూడా మురిగిపోతుంది ఓటు అనుకునే ఒక ప్రమాదం కనపడుతుంది చాలా స్పష్టంగా. సో ఇవాళ బీజేపీకి దాదాపు 10-15% మించి ఓటింగ్ అయితే వచ్చే అవకాశం లేదు. గతంలో 26% వచ్చినా ఇంకొక 10%, 12% తగ్గిపోయే పరిస్థితే కనపడుతుంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పోటీ ఒకవేళ ప్రచారం చేయడం అనేది అవసరమా? ఒకటి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంతంలో గతంలో కూడా ఎక్కడ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి జనసేన పార్టీకి ఉంది. కూకట్పల్లిలో మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. అంత ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అంతమంది ఉన్నప్పటికి కూడా అక్కడ సరైన పోటీ ఇవ్వలేకపోయింది జనసేన పార్టీ. దీనికి కారణం సరైన నాయకత్వం లేకపోవడం అని చెప్పొచ్చు, స్థానిక ఇష్యూస్ అని చెప్పొచ్చు, లేదా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్కి చెందిన పార్టీ అని అనుకోవచ్చు. రకరకాల రీజన్స్ ఉండొచ్చు. కానీ ఇంకా జనసేన పార్టీ ఇక్కడ వేళ్ళు అనుకోవాలంటే, ఇక్కడ సీట్లు సాధించాలంటే మరికొంత సమయం అయితే పడుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంత ఫోకస్ చేసే అవకాశం ప్రస్తుతం అయితే జనసేన అధినేతకు లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీదనే ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ ఎక్కడ అవకాశం ఉంది జనసేన పార్టీ కంటే రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక 10 వార్డుల్లో పోటీ చేసి గట్టిగా ప్రయత్నం చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి కొన్ని. కానీ ఇవాళ అయితే జనసేన పార్టీకి వాస్తవం మాట్లాడుకోవాలంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఒక 5,000 6,000-7,000 ఓట్లు పెరిగే అవకాశం ఉంది, కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎంత బీజేపీ పెరిగితే అంత కాంగ్రెస్ పార్టీ కూడా పెరుగుతుంది. ఇది ఇక్కడ విచిత్రమైన సిచ్యువేషన్. బీజేపీకి ఓటింగ్ పెరిగిందంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ బీజేపీకి పడే ఓట్లన్నీ నాన్ ముస్లిం ఓట్లు పడతాయి కాబట్టి ముస్లిం ఓట్లు గంపగుత్తగా అక్కడ పడిపోతాయి. సో అలా కాకుండా బీజేపీకి పడే ఓట్లు నాన్ ముస్లిం ఓట్లు, హిందూ ఓట్లు, పైగా సెటిలర్ల ఓట్లు పడే అవకాశం ఉంది. సో అవి సెటిలర్ల ఓట్లు ఎలాగో బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒక అంచనాలు వస్తూ ఉన్నాయి నేపథ్యంలో సర్వేలు కూడా ఎక్కడా కూడా సర్వేలు బీఆర్ఎస్ బీజేపీ పేరును ప్రస్తావించట్లేదు. కొన్ని సర్వేలు బీజేపీ అంటున్నాయి, బీఆర్ఎస్ అంటున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ అంటున్నాయి. కేకే సర్వే, పల్స్ టుడే, చాణక్య, ఎస్ఏఎస్ ఇలాంటివన్నీ కూడా బీఆర్ఎస్ గెలుపు బాటలో ఉంటుందని చెప్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం సైదుల సర్వే, ఆర్ఆర్ సర్వే, తెలంగాణ 365 సర్వే ఇవన్నీ ఏదో కొత్తగా కనపడుతున్నాయి. ఇవన్నీ సర్వేలు దీనికి ప్రతిగా కౌంటర్గా చేసిన సర్వేలుగా కనపడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా వీటికి సంబంధించి గతంలో వీటికి సంబంధించిన ఎలాంటి చరిత్ర మనకు కనపడట్లా. కేకే సర్వే, పల్స్ టుడే, చాణక్య, ఎస్ఏఎస్ ఇవన్నీ కూడా గత 15 సంవత్సరాల నుంచి సర్వేలు చేస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత ఎడ్జ్ కనపడతా ఉంది ఈ రోజుకైతే. ఎందుకంటే ఈ సర్వేలన్నీ చూసిన తర్వాత మనం ఒక అంచనాకు రావచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత బలం ఇక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ అనుకున్నాం, కానీ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నట్టుగా సర్వేలు చెప్తారు. ఏదేమైనా టగ్గా ఫార్ ఉంటుందండి. ఫైట్ అనేది అంత సామాన్యంగా ఉండదు. ఎవరు గెలిచినా లీస్ట్ మార్జిన్లో గెలవటమే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ప్రచారానికి వచ్చే అవకాశం లేదు.